హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లేచారా? లేవలేదు ఇంకా. నేను లేచిపోయా. ఇగో బయట ఊడ్చి ముగ్గులు వేసేసాను, అయిపోయింది. దొండకాయలు ఇవి ఎప్పుడు కొయ్యాలో, ఇది ఎప్పుడు వేగాలో, ఎప్పుడు కర్రీ అవ్వాలో చూద్దాం. మీరున్నారు కదా నాతో పాటు, వచ్చేయండి వంట చేసేద్దాం. అమ్మయ్య, ఫైనల్లీ కటింగ్ అయిపోయింది. ఎందుకన్నా చిన్ని ముక్కలు కోసేదాన్ని, ఇప్పుడు అయ్యేటట్టు లేదు, కష్టంగా ఉంది, టైం పట్టేటట్టు ఉంది. రండి వండేసుకుందాం. కానీ హీట్ ఎక్కిపోయింది. సరిపోద్దులే. ఏమైనా మంచి కామెంట్స్ పెట్టండి. అందరికీ రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. ఇలా వీడియో చేసేటప్పుడు కామెంట్స్కి రిప్లై ఇస్తూ చేస్తాను. ఎవరితో అయినా మాట్లాడుకుంటూ చేయలేనంటారు. నేను ఇట్లా మాట్లాడుకుంటూ మీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎంతసేపు చేశానో అర్థం కాదు. అయ్య బాబోయ్, ఆయిల్ హీట్ ఎక్కింది. నేను లేను, మీరన్నా చెప్పాలిగా. ఆయిల్ హీట్ ఎక్కిందని మిమ్మల్ని తీసుకున్నాడు, అందుకేగా వీడియోలోకి. ఈ పోపు దినుసులో ఇవి ఎప్పటికి అంటారు. ఇవి వేగే లోపల పక్కన సింక్లో అందులో వేసుకుంటే ఇది పెద్దమే. ఒకవైపు రైస్ కడిగి పెట్టేసేసాను, ఒకవైపు కర్రీ వండేస్తుంది. ఏగుతుంది కదా, ఏగుతుంది. నేను ఒకదాన్ని ఎంతసేపు తిప్పను, మీరు కొంతసేపు తిప్పుతూ ఉండండి. నేను సింక్లో గిన్నెలు కడిగేసుకుంటా. గిన్నెలు కడగడానికి మమ్మల్ని తీసుకెళ్ళవా అని మాత్రం అడగండి. మీరంటే రెస్పెక్ట్ ఉంది. పాపం మిమ్మల్ని సింక్లో ఏం పడేయను. కర్రీ కాడ మీరు చూసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి సింక్లో గిన్నెలు కడిగేస్తా. మంచి కామెంట్స్ పెట్టండి. రేపు వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు చదవట్లేదు అనుకోకండి, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ ఈ స్టేజ్ దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ. నేను గిన్నెలు వాష్ చేసుకొచ్చేదాకా కర్రీ చేసినా మీకు ఆల్మోస్ట్ అయినట్టే. ఆనియన్స్ వేసుకున్నాం. కొంతమంది ఆనియన్స్ వేసుకోరు ఈ ఫ్రైలో, ఎందుకంటే నిల్వ ఉండడానికి. మనకు నిల్వ ఉండే అంత అవసరం లేదు కాబట్టి ఆనియన్స్ వేసుకుంటున్నా. ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఆనియన్స్ లేకుండా ఇలా ఫ్రై చేసుకుని, కొబ్బరి కానీ శనగపిండి కానీ వేసుకుని పకోడీలా చేసుకోండి. 2 days కన్ఫర్మ్గా ఉంటుంది. సమ్మర్ అయినా సరే నెక్స్ట్ డే వరకు ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది. ఈ స్టేజ్ రావడానికి దగ్గర 30 గంట పట్టింది. ఈ ఆనియన్స్ కూడా రెడ్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుందాం, లేకపోతే శనగపిండి వేసుకుందాం. చూపిస్తాం మళ్ళీ. మీరు మటుకు ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? శనగపిండి కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే కర్రీ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇలా అయితే కొంచెం కర్రీ ఒదిగిస్తుంది, ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది. అచ్చంగా ఫ్రై లెక్క నేను నాలుగు రోజుల కోసం ఇది. ఇదిగో శనగపిండి మిడిల్లో పోసుకుని కొంచెం కాలినాక అట్లాగా తిప్పేసేసుకుని పైకి ముక్కలు వేసుకుంటే కొంచెం పకోడీ ఫ్రై లాగా ఉంటుంది. నేను కొంచెమే పోసుకున్నాను, ఎందుకంటే నాకు కర్రీ ఎక్కువగానే ఉంది. మీరు ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి, బాగుంటుంది. ఓ పక్కన ఆల్రెడీ టిఫిన్ కూడా అవుతా ఉన్నాయి. పునుగులు వేసేసి నాకు చూపిస్తారా? ఫైనల్లీ కర్రీ కంప్లీట్. అదిగోండి శనగపిండి ముక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా కనిపిస్తాయి. ఉప్పు కారం వేసేసుకుందాం.
చేయండి, మరి మర్చిపోకుండా కామెంట్స్ చేయండి. రేపొద్దున ప్రతి కామెంట్ మాట్లాడుకుందాం. రాసి పెట్టుకుని మరీ మాట్లాడతా. సారీ. ఫైనల్గా దీంట్లో కొన్ని ఏరుశనగ పప్పులు వేపుకొని లాస్ట్లో వేసుకోండి, కొంచెం కరకరలాడితే. ఈ కర్రీ ప్రాసెస్ చూసారా ఎంత ఉందో? ఇంత అయితే కొంచెం కర్రీ వస్తుంది అంతే. ఫైనల్గా టిఫిన్ కూడా అయిపోయింది. పెద్ద పునుగులు ఈరోజు. ఇదిగో టుడే టిఫిన్. మీరు కూడా టిఫిన్ చేసేసి త్వరగా లైవ్లోకి వచ్చేయండి, ఓకేనా? ఫైనలీ కర్రీ కంప్లీట్. ఇదిగోండి పల్లీలు కూడా వేసేసుకున్నా. లాస్ట్లో కొంచెం పల్లీలు వేపుకొని వేసుకుంటే కొంచెం కరకరలాడుతుంది కర్రీ ఎలా ఉంది కామెంట్ చేయండి. నా మాటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. రేపొద్దున ఈ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. బాయ్. టిఫిన్ అయిపోయింది, జస్ట్ టీ టైం. టీ లేకపోతే టిఫిన్ కంప్లీట్ అయినట్టే ఉండదు నాకైతే.